కలెక్టర్ వెయ్యాలండి అని మేడం గారు తీస్తావా లేదని చాలు చెప్పారన్నమాట. కుర్చీ తీస్తావా లేదా అని కుర్చీ తీసి నేను మాట్లాడలేదు. మళ్ళీ అన్నారండి, మళ్ళీ నేను మాట్లాడలేదు. అలాగే ఇంచుమించు పావు గంట చొప్పు 1 సార్లు అండి నేను మాట్లాడలేదు. పంచాయతీ బోర్డు నెంబర్లు ఉన్నారా ఎక్కడ కాదంటే నా పీకి తీసి ఒక్క మాట నేను మాట్లాడలేదు. అంత అవమానించిన నేను సగం సచ్చేమో కూర్చుని తలకే కింద కట్టుకున్నాను తప్ప తల కూడా పైకెత్తలేదు. సరే అతను కూర్చోబెడతారా నేను బయటకు వెళ్ళిపోను అన్నాడు. సార్ మేడం గారు మీరేం వెళ్ళొద్దు అవునని అడగ నేను వెళ్ళిపోతున్నాను. అంబేద్కర్ పంపించుకుని నేను వచ్చేసాను. అతను బయట పొమ్మంటేనే వచ్చేసాను సార్. నేను పొమ్మలేదండి. అతను వెళ్తాడా నేను వెళ్తున్నాను వచ్చాను కదా. అక్కడ సెక్రటరీ గారు ఉన్నారా మేడం గారు మీరు చెప్పండి. అతను వెళ్ళకపోతే నేను వెళ్ళిపోతాను. వద్దు సార్ నేను ఒక్కడ వల్ల పంచాయతీ బోర్డు ఆపకూడదు నేనే బయటకు వెళ్ళిపోతున్నాను. అవి డిస్టర్బ్ కూడా చేయలేదు. మీరు నడుపుకోండి సార్ మాకు వద్దని వార్డు నెంబర్ ఇదే విషయం అన్నాను. ఇంకేమన్నా అన్నానండి ఈయన జనసేన ఈయన టీడీపీ వార్డు నెంబర్ అచ్చన్ గారు పెద్ద మనిషి 30 సంవత్సరాలు ఉన్నప్పుడు సెక్రటరీ నా బాధ నేనే కుంగిపోయి ఒక అగ్గర కులమోడు మాది కూడా పంచాయతీలో ఉండకూడదేమో అని నాకు ఈ రోజుల్లో ఎంత స్వతంత్రం అలా కదండి. నాకు రాజ్యాంగం వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ ఒక ఎంపీటీసీ నెగ్గినప్పటికీ కూడా ఓట్లందరూ ఊరందరూ నెగ్గించుకున్నప్పుడు కూడా నేను బయట పడుకున్నాను. ఇవాళ రోజు